హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే కోడిగుడ్డు, వెల్లుల్లి కారం రైస్ అండి. చాలా సింపుల్‌గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. వితిన్ 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ఎగ్ ఇష్టపడని పిల్లలంటూ ఎవరు ఉండరు. చాలా సింపుల్‌గా ఇప్పుడు జలుబులు, సర్ది, చేసినప్పుడు నోరుకు టేస్టీగా ఉండటానికి వెల్లుల్లి కారం తినాలి కాబట్టి అటువంటిది ఇప్పుడు నేను ఎగ్ తోటి కలిపి ఎంతో టేస్టీ అయిన రెసిపీని చేసి చూపించబోతున్నాను. సో, ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోసం ఎగ్స్ కొలత అనేదేం లేదండి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ కప్పు రైస్‌కి నేను ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకుంటాను. ఇంతే అని కొలత అనేదేమీ లేదు. ఎవరు తినే టేస్ట్‌ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఎగ్స్ 3 ఏసుకోవచ్చు, 4 ఏసుకోవచ్చు. ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. సో, ఈ కప్పు రైస్‌కి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఉప్పు, మళ్ళీ రైస్‌లో వేయమండి ఉప్పు అనేది. సో, ఇప్పుడే వేసేసుకోవాలి. కారం, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి రెక్కలు. వేసి విత్ నీళ్లు పోయొద్దండి. నీళ్లు పోయకుండా మిక్సీ వేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి కారం అనేది ఇలా రెడీ అయిపోయింది కదా. ఇది ఒక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని బ్రేక్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. వంటలోకి వెళ్దామా ఇప్పుడు? స్టవ్ ఆన్ చేసేసి మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక మనం తీసుకున్న ఎగ్ ఉంది కదండి, వేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా క్రంబుల్ లాగా మొత్తం క్రంబుల్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా క్రంబుల్ అయిపోయినాక ముందు మిక్స్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఇది ఇందులో వేసేయాలి. మంచిగా మిక్స్ అయ్యేటట్టు రెండు కలుపుకొని ఇందులో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం ఏమి అవసరం లేదండి, చాలా రుచిగా ఉంటుంది. అసలు నోరుకు జ్వరం వచ్చిన నోరుకైతే ఇటువంటి ఫుడ్ చాలా టేస్టీని ఇస్తుంది. మంచిగా ఎగ్ తోటి కలిసిపోయినాక ఇప్పుడు రైస్ వేయాలి. రైస్ వేసేసి మంచిగా రైస్ తోటి వెల్లుల్లి కారం ఎగ్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ వెల్లుల్లి కారం వెల్లుల్లి ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో, చూడండి, మీరు కూడా ఎంత సింపుల్గా చేసుకునే వెల్లుల్లి రైస్ని మీ ఇంట్లో చేసుకుని చిపాక్స్ రెసిపీని ఎంజాయ్ చేయండి. నా వంటలు మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. ఈ స్టేజ్లో కొత్తిమీర జల్లుకోవాలి. థ్యాంక్ యూ.